అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. 7వ వచనము, ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకిని, కుమారుల దోషము కుమారుల మీదకిని రప్పించునని ప్రకటించెను. ఇక్కడ మనము ఈ వాక్యములో తీసుకోవలసినటువంటి భాగం ఏంటంటే ఆయన యొక్క గుణలక్షణములు, దేవుని యొక్క గుణలక్షణాలు మనం ఇక్కడ ప్రత్యేకముగా హైలైట్ చేద్దాం. అదేమనగా యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. విస్తారమైనటువంటి కృపా సత్యములు. కృపా సత్యములు అంటే ఏంటి? కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన ఆయన నివసించెనని యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది. అయితే ఆయన కృప అని ఒకడు ఊరుకోలేదు. కృపా సత్యాలని ఎందుకు ఇక్కడ కలిపారండి? అదేంటంటే కృపను దేవుడు ఏ విధముగా తన ప్రజలకు అనుగ్రహిస్తాడో ఆ వాగ్దానాలు దేవుడు ఎన్నో చేసి ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చే సత్యవంతుడు. హల్లెలూయా. మరి నేను అర్థం అదే చేసుకుంటున్నాను. నాకైతే అదే అర్థమైంది ప్రభు యొక్క కృపను బట్టి. ఆ కృపను నేను ఎంతగానో మీకు ఇస్తానో ఆ కృపను ఎల్లప్పుడూ మీ ఎడల నెరవేర్చేటువంటి సత్యవంతుడను అని బహుశా దేవుడు యొక్క ఉద్దేశమైనది గనక కృపా సత్యం అక్కడ కలిపే ఉంటారని నేను అనుకుంటూ ఉన్నాను. అయితే చూడండి దేవుని బిడ్డలారా, ఈ కృప అనేటువంటిది బైబిల్లో ఎన్నిసార్లు రాయబడిందో మీకు ఏమైనా ఐడియా ఉందా? 170 సార్లు ఈ యొక్క కృప అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. 170 సార్లు. అయితే దీనిని కృపను ఎక్కువగా ప్రస్తావించింది ఎవరు? కృపను ఎక్కువగా మాట్లాడింది ఎవరు అని అంటే అపోస్తలుడైనటువంటి పౌలు. ఆయన రాసినటువంటి పత్రికలలో 13 పత్రికలలో దాదాపు 100కి పైనే, అంటే 110 అని కొంతమంది అంటున్నారు, 100కు పైనే ఆయన ఆ కృప గురించి ఆయన మాట్లాడారు 13 రాసినటువంటి పత్రికలలో. హల్లెలూయా. అయితే ఈ కృపను చాలామంది అండర్స్టాండ్ చేసుకుంటున్నారా, లేదంటే మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారా? అంటే కృపను అర్థం చేసుకుంటున్నారా, దానిని ఒక అలుసుగా తీసుకుంటున్నారా? అలుసుగానే తీసుకుంటున్నారు. ఎందుకంటే కృప అనేటువంటిది దేవుడు అత్యున్నతమైనటువంటి ఒక గుణలక్షణములో మరి ఒకటి. ఆయన గుణలక్షణాలను మరి వివరించుట, అర్థం చేసుకునుట, ధ్యానించుట మన తరం కాదు. అది అన్ని కృపలను దేవుడు మన ఎడల కనపరిచేటువంటి వాడు, అన్ని ప్రేమలను, దయలను కనపరిచేటువంటి దేవుడు. అయితే ఈ కృపను ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారండి చాలామంది నేను అనుకోవడం మిస్అండర్స్టాండింగే చేసుకుంటున్నారు. ఎందుకనగా మిస్అండర్స్టాండింగ్ అంటే దానిని సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోలేకపోవడం, దాని లేదంటే గ్రేస్, సూపర్ గ్రేస్. కొంతమంది సేవకులైతే ఉట్టి దాని గురించే మాట్లాడతారు జీవితకాలం అంతా కూడా. అయితే కృప అనేటువంటిది ఏంటంటే మనము పాపులమై ఉండగా, మనము నరకానికి వెళ్ళవలసినటువంటి వారమై ఉండగా, మనం చేసినటువంటి పాపములకు పర్యవస్థానముగా మనం అనుభవించవలసినటువంటి వారముగా మనం ఉంటే ఆయన కృపతో మనలను క్షమించి తన యొక్క బిడ్డలుగా మనం చేర్చుకున్నాడు దేవుడు. హల్లెలూయా. అయితే ఆ కృప ఎంతవరకు ఉంటుంది? ఆ కృప ఎంతవరకు ఉంటుంది అని అంటే అన్నిటికీ ఉంటుంది. కృప గురించి చాలా మాటలు రాయబడి ఉన్నది. ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప మితిలేనిది, ఆయన కృప ఎల్లప్పుడూ ఉండేది, ఆయన కృపయే. ఆయన కృప మనలను ఎడబాయదు. ఎడబాయదంటే అర్థం ఏంటి? మన నుండి దూరముగా వెళ్ళదు, మనతోనే ఉంటుంది. మనతోనే ఆ కృప ఉన్నది కనుక ఈ రోజున సజీవుల లెక్కలో మనము ఈ మందిరములో మనం చేరి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మందిరానికి వెళ్ళలేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు.
ఆదివారం నాడు దేవుడు పరిశుద్ధ దినముగా ప్రకటించి దానిని పాటించవలసిందిగా తన బిడ్డలైన మనందరికీ కూడా తెలియజేసి ఉన్నారు. కనుక ఆదివారం నాడు మనం ఖచ్చితంగా ఆయన ఆరాధన చేయవలసినటువంటి వారమే. అయితే చూడండి దేవుని బిడ్డలారా, ఈ కృపను గురించి మనలో చాలా అంటే ఈ యొక్క గ్రేస్ డజంట్ యాక్సెప్ట్, లేదంటే ఆ యొక్క కృప మరి మనలను ఏ విధంగా నడిపిస్తుంది, ఆ కృప మనలను ఏ విధముగా మన మీద ఆయన కృప ఏ విధంగా కనపరిచేటువంటి విధానములలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కృప ఉంటుంది కానీ ఆ కృపను మనము దాన్ని వ్యర్థపరచకూడదు. చాలామంది ఏంటంటే దేవుడు కృప కదా క్షమించేస్తాడు, దేవుడు కృపన్నాడు కదా మనం ఏం చేసినా క్షమిస్తాడు అనేటువంటి ఒక అవగాహనలో ఉంటారు. అయితే మరి దావీదు భక్తుడు బెత్షెబాతో పాపము చేసినప్పుడు వ్రాసినటువంటి ఆ కీర్తనలో ఏమని రాశారండి? మొట్టమొదటి ప్రారంభమే, దేవా నీ కృప చొప్పున. ఫస్ట్ దేవుని గుణలక్షణాన్ని జ్ఞాపకం చేస్తూ ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా చూడండి దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని గుణగుణాలను మనము కొనియాడుతూ గణపరుస్తూ ప్రార్థనలోకి వెళ్ళాలి. అంతేగాని ప్రభువా నా అమ్మాయి అయ్యా, ప్రభువా మా నాన్న అయ్యా, ప్రభువా నాకు ఇదయ్యా అని మనం డైరెక్ట్గా దేవుని యొక్క నామాను ప్రార్థన చేయడం కరెక్ట్ పద్ధతి కాదు. ఇక్కడ దావీదు కూడా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను కనుక నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకో. చూడండి, దావీదే కాదు దేవుని బిడ్డలారా, మనమందరము కూడా, నేనేంటి మీరేంటి, అందరము కూడా మనం పాపములో ఉన్నటువంటి వారము. పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది. మనందరం కూడా పాపములోనే ఉన్నాం, పాపంలోనే పుట్టాం, పాపంతోనే బ్రతుకుతున్నాం. అయితే ఆయన కృప వలన మనం రక్షింపబడ్డాం. హల్లెలూయా. ఎఫెసీయులు రాసినటువంటి పత్రికలో అదే చెప్తూ ఉంటుంది. ఆయన కృప వల్లనే మనము రక్షింపబడ్డాం, ఆయన కృప వల్లనే మనము రక్షణ మార్గములోనికి వెళ్ళాం. మన పాపములను దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంటే మరి ఆయన దృష్టిలో మన పాపములు ఎంతగానో మరి ఆయనను బాధ పెట్టేవి అయినప్పటికీ కూడా ఆ కృప వలన ఆయన మనల్ని క్షమించి ఆ రక్షణ భాగ్యాన్ని దేవుడిచ్చి ఉన్నాడు. దీనికి ఉదాహరణగా నేను ఒకటి చెప్తాను. మన యోహాను సువార్తలో మరి వ్యభిచారముతో పట్టబడినటువంటి స్త్రీని ఆ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు తీసుకుని వచ్చి ఆమెను ఆ యొక్క యేసు ప్రభుల వారు ముందు పడవేసి అడుగుతారు, ఏంటి ఏం పరిస్థితి ఏంటి? మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి, మరి ఏం చేయాలని ఆ యొక్క ప్రభువుని అడుగుతారు. వాళ్ళు గమనించండి, ఎప్పుడు కూడా ఆయనను యేసయ్య అని కానీ లేదంటే రక్షకుడా అని కానీ ఏది కూడా పిలవకుండా ఎప్పుడు కూడా బోధకుడా అనే పిలిచారు వాళ్ళు. ఎందుకంటే ఆయన బోధిస్తూ ఉన్నారు కానీ ఆ బోధనలు వాళ్ళ యొక్క మైండ్లోకి వెళ్ళలేదు. చాలామందిలో కూడా అది ఇప్పటికీ కూడా జరుగుతుంది అనేకమైనటువంటి సంఘాలలో. కనుక బోధకుడా ఏం చేయాలి ఈ అమ్మాయిని గురించి, నువ్వేమంటావని ఆయన తప్పు పట్టాలని అడిగినప్పుడు ఆయన వారికి ఏమీ సమాధానం లేకుండా ఒక రాతను రాస్తూ ఉన్నారు. అవన్నీ రాసిన తర్వాత ఆయన చదివారు. ఒక్కొక్కళ్ళు ఎవరి గురించి అయితే రాయబడినవో అవన్నీ కూడా వాళ్ళు చదివి ఏం చేశారండి, వెనక్కి తగ్గారు. అంతేకాకుండా ఒక మాట అన్నారు, ఏమనంటే పాపము మీలో ఎవ్వరు కూడా ఏ పాపము చేయనటువంటి వారు మొదట ఆమె మీద రాయి వేయండి అని అన్నప్పుడు వాళ్ళందరూ కూడా వెనకకి తగ్గి వెళ్ళిపోవడం మనం చూస్తాం కదండి. అది మనందరికి బాగా తెలుసు. అయితే ప్రభు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఇక్కడ కృపతో ఆమెను దేవుడు క్షమించాడు. ఆయన కృపల వలన ఆ యొక్క బిడ్డను మరలా మంచి వ్యక్తిగా మార్చాలని ఆయన కృపను కనపరుస్తూ ఉన్నాడు. కనుక రాళ్లతో కొట్టబడి చంపవలసినటువంటి ఆమె, ఆ రోజున వాళ్ళ చేతుల్లో చనిపోవలసినటువంటి ఆమె దేవుని కృప చేత ఆమె రక్షింపబడినది. హల్లెలూయా. ఇప్పుడు అడుగుతున్నారు ప్రభులు వారు ఆమెని, అమ్మా వారు ఏం చేయలేదా నిన్ను? నేను ఒక ప్రశ్న వేస్తాను మీకు. యేసు ప్రభులు వారికి ఎక్కడ ప్రపంచంలో ఎక్కడేం జరుగుతున్నాయో ఆయన తెలుసు కదా, అన్నీ తెలుసు ఆయనకి. ఉదాహరణగా గ్రామంలో కట్టబడిన గాడిద ఉన్నది అని చెప్తున్నాడు దేవుడు కదా, మార్కు సువార్తల 11వ అధ్యాయం. అన్నీ తెలుసు ఆయనకి. ఆయన కన్నులకు
అతీతమైనది, ఆయన తెలియదంటే ఏమీ లేదని కూడా వాక్యం చెప్తూ ఉన్నది. అయితే ఇక్కడ ఆయన చూస్తూ ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోవడం, కానీ ఈమెను ప్రశ్నిస్తూ ఉన్నారు కదా. ఎందుకు ప్రశ్నిస్తున్నారు? చూశారు కదా, కానీ ఏమని ప్రశ్నిస్తున్నారు? అమ్మ వాళ్ళు ఏం చేయలేదా నిన్ను? అంటే నేను ఎంత కృపామయుడను, ఏ విధముగా కృపను నేను కనపరుస్తూ నిన్ను, నీ జీవితాన్ని మార్చాలని నేను అనుకుంటూ ఉన్నాననేటువంటి ఒక ఉద్దేశము ఆమెలో, ఆ హృదయంలోనికి వెళ్ళాలనేటువంటి ఉద్దేశముతో అడుగుతున్నటువంటి మాట. అమ్మ వాళ్ళు ఏం చేయలేదా నిన్ను? చేయలేదు ప్రభువా ఆమె సమాధానం. అయితే నేను కూడా ఏమి చేయను. ఆయనకు అధికారం ఉన్నది. యాక్చువల్గా చెప్పాలంటే ఆయనకు అధికారం ఉన్నది, ఏమన్నా చేయగలిగినటువంటి దేవుడు ఆయన. కానీ ఆమె జీవితాన్ని రక్షించాలి అనేటువంటి ఉద్దేశము దేవునికి కలిగి ఉన్నది కనుక ఆ కృపను కనుపరుస్తూ నేను కూడా ఏం చేయను అన్న తర్వాత ఏమంటున్నారండి? ఒక అద్భుతమైన మాట అంటున్నారు. ఇంకను నేను ఎందుకు ఈ యొక్క ఉదాహరణ మీ ముందుకు తీసుకుని వస్తున్నానంటే, కృప ద్వారానే దేవుడు మనలను రక్షించేవాడు. కృప ద్వారానే మన పాపములను దేవుడు క్షమించాడు. కృప వలననే మన అర్హత లేకున్నప్పటికీ కూడా, ఏ అర్హత ఉన్నదండి మనకి? ఈ రోజున మనకి ఏ అర్హత ఉన్నది? మీ జీవితాలను ఒక్కసారి మీరు పరీక్షించుకోండి. ఎంతగా హెచ్చించాడు? ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడనయ్యా నేను? మనతో పాటు చదివినటువంటి వాళ్ళు, మన పల్లెటూరులో కానీ లేదంటే మనతో పాటు కాలేజీలు చదువుకున్నటువంటి వారు ఎవరైనా కనపడితే కొంతమంది మీరు గమనించండి, వాళ్ళ జీవితం మన జీవితం ఎలా ఉన్నదో. ఎంతగా దేవుడు కనికరించాడు, ఆయన కృప వల్లనే కదా అది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఆ కృప ఎల్లప్పుడూ మనతో ఉంటుంది. ఎడబాయిది ఆ కృప, మనల్ని విడవదు ఆ కృప. ఆ కృప నిరంతరం ఉంటుంది, ఆ కృప నిత్యము ఉంటుంది. అయితే ఆ కృప ద్వారా మనల్ని క్షమించి, ఆ కృప ద్వారా మనల్ని రక్షించి, అదే కృపను నీతో పాటు నువ్వు జీవించినంతకాలం నేను ఉంచుతాను అని దేవుడు ఒక వాగ్దానం చేస్తూ, ఇంకనూ పాపము చేయొద్దు అంటున్నాడు దేవుడు ఈ రోజున మనకుతో. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, అసలు అక్కడ మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఆమెను రాళ్లతో కొట్టి చంపడం అంటే ఎంత భయంకరం ఊహించండి. వాళ్ళందరి ముందు ఆ స్త్రీ ఆ విధంగా చనిపోవలసినటువంటిది. ఇంకో మాట ప్రభు ఇంకొక సందర్భంలో అంటారు, నేను ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నాను కానీ కొట్టివేయడానికి నేను రాలేదన్నారు. మరి అక్కడ ధర్మశాస్త్రం నెరవేర్చాలి ప్రభులు వారు అని అంటే ఏం చేయాలి? ఆ రాళ్లతో కొట్టి చంపాలి. కానీ కృపాసత్య సంపూర్ణుడిగా ఆయన ఈ లోకమునకు మనలను ఆ కృప కనపరచడానికి, పాపముతో కొట్టుమిట్టాడుచున్న మనలను, మన కేర్ ఆఫ్ అడ్రస్ నరకముగా ఉండవలసినటువంటి మనలను కృపతో రక్షించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వారం మనం? మేమే పాటి వారం? ఎవరన్నా చూడండి ఈ మందిరంలో అందరినీ కూడా దేవుడు ఎంతగానే, మీ వ్యక్తిగత జీవితం ఒక్కసారి మీరు గమనించుకోండి. ఇదివరకు జీవితానికి ఇప్పటికీ కూడా ఎంత వ్యత్యాసం ఉన్నదనంటే, అది మన సామర్థ్యం, మన చదువు, మన సంపాదన, మన తల్లిదండ్రులు మనకిచ్చిన ఆస్తి కాదండి, కాదు. అది నా వలన వచ్చింది, అది నేను సంపాదించింది, నా కష్టం వలన సంపాదించిందని మనం ఒకవేళ ఎక్కడన్నా ఒకవేళ అనుకుంటే పొరపాటు పడుతున్నట్టే. ఒకవేళ 1% కనుక ఎక్కడన్నా మనలో ఉందంటే అది డిలీట్ చేయండి దయచేసి. ఎందుకనగా ఆయన కృప వల్లనే మనం పొందుకుని ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కృపతో ఆమెను రక్షించాడు ఆ శాస్త్రులు, పరిసయ్యులు చేతుల నుండి. అంతేకాకుండా నేను కూడా నిన్నేం చేయనమ్మా, కానీ ఇంకా నువ్వు పాపం చేయొద్దు. మనము కూడా కృపతో మనలను క్షమించి రక్షించిన దేవాది దేవుని యొక్క కృపను మనం వ్యర్థపరచొద్దు. పాపం చేయడు, మళ్ళా రాండి పాపిని ప్రభువా. ఎన్నిసార్లు దేవుడు కృప కనపరుస్తాడు మీరే ఆలోచించండి. ఎన్నిసార్లు ఆయన కృప మన ఎడల కనపరుస్తాడు. ఆయన కృప కలిగిన దేవుడు. ఆయన కృప చూపించకుండా ఉండలేడు తన బిడ్డలేడల.
కానీ ఆ కృపను వ్యర్థము చెయ్యొద్దు అని ప్రభు పేరట దేవుని సేవకురాలుగా మనవి చేస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా. ఎందుకు అపోస్తలుడైన పౌలు తన 13 పత్రికలలో 100కు పైగా దాదాపు 110 సార్లు కృపను గురించి ఎందుకు ప్రస్తావించాడు, ఎందుకు మాటి మాటికి ఆ సంఘాలతో దేవుడు మాట్లాడాడు ఆ యొక్క పౌలు ద్వారా, లేదంటే పౌలు యొక్క వ్యక్తిగత జీవితం ద్వారా మనం గమనిస్తే అపోస్తలుడైన పౌలు పడినటువంటి శ్రమలు అంతా ఎంత కాదండి. మన యొక్క యాటిట్యూడ్ మార్చుకోవాలని నేను ఎల్లప్పుడూ చెప్తూ ఉన్నాను మీ అందరికీ కూడా. కష్టాలు మనకు వచ్చినప్పుడు, ఇబ్బందులు మనకు వచ్చినప్పుడు, రోగాలతో మనం కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు మన యొక్క ఆత్మీయ స్థితి ఒక డిఫరెంట్ లెవెల్లో ఉండాలి. హల్లెలూయా. అంతేగాని కృంగడానికి వీలు లేదు. అపోస్తలుడైన పౌలు ఎన్ని శ్రమలను అనుభవించాడండి. ఎందుకు అనుభవించాడు? తన సొంత కుటుంబం గురించి, తనకున్నటువంటి ఆస్తి గురించి, తనకున్న ఉద్యోగం గురించి, తన ముందున్నటువంటి ఒక టార్గెట్ని బట్టి కాదు, పరిచర్య చేస్తూ శ్రమలను అనుభవించాడు. ఏమీ తప్పు చేయకుండా జైల్లో ఉన్నాం అనుకోండి, మనం ఏం తప్పు చేయలేం మనం, కానీ మనల్ని వేసారు జైలు, లేదు తప్పు చేశారని మనం ఏం చేస్తాం? గోడట్టుకొని ఏడుస్తాం. అపోస్తలుడైన పౌలు ఏ నేరం సువార్త ప్రకటిస్తుందంటే జైల్లో పెట్టారండి. జైల్లో పెడితే గోడట్టుకుని ఏడవలా, పత్రికలు రాశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్థితికి మనం ఎప్పుడు ఎదుగుతాం? ఈ పత్రికలు ఎంత అమూల్యమైన పత్రికలండి. ఒకసారి ఒక దైవజనుడు 6 నెలలు దేవుని యొక్క బిడ్డలకు క్లాసులు చెప్పాడంట. ఏం చెప్పాడు అని అంటే, ఎఫ్ఎస్సీలు రాసినటువంటి పత్రిక మొదటి 12 వచనాలు మాత్రమే 6 నెలలు చెప్పాడంటండి. అంత అద్భుతమైన పత్రికలు ప్రభు యొక్క ఆత్మ ప్రేరేపణతో పౌలు రాశాడు. ఎలాంటి శోధనలు ఎదుర్కొన్నాడండి. మీ దుఃఖ దినములు సమాప్తమగును అనగానే, సమాప్తం ఎప్పుడవుతాయండి దుఃఖ దినములు? అక్కడవుతాయి, ఇక్కడ కాదు. ఒక సమస్య మనల్ని దుఃఖపరిచినా అది ముగించబడిన తర్వాత ఇంకొక దుఃఖం ప్రారంభం అవుద్ది. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు పడినటువంటి వేదనలు చదువుదామండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి చదవండి. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడితిని. దేని గురించి ప్రయాసపడుతున్నామండి మనం ఈ రోజున? దేవుని బిడ్డలారా, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ప్రయాసము దేని గురించి ఈ రోజున? దేవుని బిడ్డలారా, మరలా చెప్తున్నాను, మనం ప్రభు గురించి పడేటువంటి ప్రయాసే దేవుని యొక్క దృష్టిలో విలువగలన్నది. పరలోక ధనం అంటే అదే. చదవమ్మా. మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అనేక పర్యాయాలు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని. అపరిమితముగా అంటే అర్థం ఏంటి? పరిమితి లేకుండా, అంటే లెక్కలేనటువంటి దెబ్బలు నా యొక్క శరీరం మీద పడినవి. ఎందుకు పడిని? సువార్త ప్రకటిస్తున్నది. నిరంతరం మనం దేవుని గురించి ప్రయాసపడాల్సిందే, మాటలు పడాల్సిందే, ఇబ్బందులు పడాల్సిందే, రోగాలు రావాల్సిందే. నేను అనుకున్నాను, ప్రభువా ఈరోజు నా నా వాక్యమా? నేను ఖచ్చితంగా ఈరోజు వాక్యం చెప్తాను అని అనుకున్నాను నేను. ఎందుకంటే వాక్యం చెప్తే నాకు ఆటోమేటిక్గా స్వస్థత వస్తుంది. అందుకని వాక్యం నేను చెప్పాలి అని నేను నిర్ణయం చేసుకున్నాను. అందుకనే దేవుడు నన్ను నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం పోరాడాలి. ఏం చేయాలండి? పంపుల దగ్గర పోరాడాలా? 100 రూపాయలు అడుగుతావేంటి? 50 కదా అని ఆటో వాళ్ళతో పోరాడదామా? ఎవరితో పోరాడాలి? ఈ లోకములో జ్యోతుల వలె మనం నిలబడుతూ అనేక మందిని మనం వెలిగిస్తూ, ఆ వెలిగిస్తున్నటువంటి ప్రయత్నములో, మనం పడుతున్నటువంటి ప్రయాసములో మనము పోరాడాలి. గెలిపించేది ఎవరు? ప్రభు. హల్లెలూయా. చదవండమ్మ తర్వాత. అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని. ప్రాణాపాయం, ఆయన ప్రాణమే అపాయంలోనికి వెళ్ళిపోయిందంటండి.
అనేక మార్లు వస్తాయండి మనకి, రాకుండా ఎందుకుంటాయి? ఎప్పుడు మనం వెళ్ళాలో అప్పుడే వెళ్తామండి, అది గుర్తుపెట్టుకోండి. అది ఎప్పుడు మన భూమి మీదకి రాకృతమే మనం ఏ రోజున వెళ్ళాలో అది రాయబడి ఉంటుంది, అప్పటి వరకు వెళ్ళాం, అది గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఆ ఫ్రీజర్ బాక్స్ చూసిన దగ్గర నుంచి నా గుండెల్లో దడ వచ్చేస్తుందండి, హార్ట్ అటాక్ వచ్చేస్తుంది అనుకొని అప్పుడే చచ్చిపోతా అనుకొని కొంతమంది లెక్కలు చెప్పేస్తూ ఉంటారు. నా బంగారం అంతా వాళ్ళకి ఇచ్చేయి, నా చీరలు వీళ్ళకి ఇచ్చేయి. ప్రాణాపాయ స్థితిలో ఎన్నిసార్లు నాకు చిన్నప్పటి నుంచి నా ప్రాణం మీద త్రెట్టే. నన్ను గర్భంలో ఉన్నప్పుడే డాక్టర్స్ చెప్పారంట మా అమ్మగారికి మా నాన్నగారికి, ఈ పిల్ల బతకదు. ఎందుకంటే మా అమ్మగారు నేను గర్భంలో ఉన్నప్పుడు భయంకరమైన పొంగు వచ్చింది. ఆ టైంలో అంత మెడిసిన్స్ కూడా లేవు. అయితే ఇంత పొంగు వచ్చినప్పుడు బిడ్డ బ్రతకదు, ఆమె మీద ఆశ పెట్టుకోవద్దు, మీరు రెడీ ఫర్ ద పిల్ల పడుతుంది, లేదంటే చచ్చిపోయిందంటే మేము ఆపరేషన్ చేసి తీసేస్తామని చెప్పారంట. చాలా ఏడ్చారంట మా అమ్మగారు మా నాన్నగారు. ఎందుకంటే మగ పిల్లాడు పుడతారని వాళ్ళు 4వ దానికి కూడా వెళ్ళారు. స్ట్రాంగ్గా బయటకు వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. కానీ తోళ్ళంతా ఊడిపోయి పుట్టాను నేను. ఎందుకంటే అదంతా పొంగుకి వేడికి, ఆ మందుల వేడికి అప్పటి నుంచే థ్రెట్. తర్వాత 13 సంవత్సరాలప్పుడు నేను నెల రోజులు హాస్పిటల్లో ఉన్నాను. నెల రోజులు హాస్పిటల్లో. అలాగే చాలా ఉన్నాయండి, చాలా అంటే చాలా థ్రెట్స్ ఉన్నాయి నా లైఫ్లో. కానీ దేవుడు ఇప్పటి వరకు నన్ను బ్రతికించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నేను ఈ ఉదాహరణ చెప్తానంటే దేవుని బిడ్డలారా, మనం ఎప్పటి వరకు ఉండాలనేటువంటిది దేవుని నిర్ణయం. అప్పుడు వరకు ఉంటాం, అంతవరకు ఏమొచ్చినా సరే దేవుడు మనల్ని బ్రతికించుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. 1 తక్కువ ఎన్నంటండి? 40. ఎన్నిసార్లు అంటండి? 5 సార్లు. కొట్టడం అంటే బాగా భయంకరంగా కొడతారు. అన్నిసార్లు కొట్టించుకున్నాడంట పౌలు. తర్వాత ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపి తిని. రాళ్లతో కొట్టబడి తిని. పౌలు రాళ్లతో కొట్టబడ్డాడంటే ఎంత దెబ్బలు దగ్గర ఉంటాయండి. ఎన్ని రోజులు కట్టలేసుకుని ఉంటాడు అపోస్తలుడైన పౌలు. ఏమున్నాయి అక్కడ జైల్లో? ఏమీ లేవు. ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని. ఓడ పగిలిపోయి సముద్రములో ముమ్మారు. ఎంత శ్రమ అండి అది, ఎంత శ్రమ అండి. నీళ్ళల్లో కొట్టుకుని రావడం అంటే తిండి లేకుండా. పద్దాకి చదువుకోండి, మీకు శ్రమ ఏదైనా వచ్చంగానే ఈ వాక్యం చదువుకోండి దేవుని బిడ్డలారా, మీరు బలపడతారు. తర్వాత చదవండి. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదల్లోను, నా స్వజనుల వలనైన మన సొంత వాళ్ళు. పాట కూడా ఉంది కదా, నా సొంత జనుల నిందలతో నా హృదయం కలవరపడగా. సొంత వాళ్ళే కొంతమంది కొన్నిసార్లు అనేక మాటలు మనల్ని అంటుంటే చాలా బాధ అనిపిస్తుంది. అపోస్తలుడైన పౌలు కూడా అది అనుభవించాడు. స్వజనుల వలనైనను ఆపదలోను, అన్యజనుల వలనైన ఆపదల్లోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుని వలన ఆపదల్లోను ఉంటుంది. చూడండి, కపటమైన సహోదరుల వలన ఆపదలు అంటే ఏంటండి? చెప్పే మాట ఒకటి, కొంతమంది ఏమి డాంబికంగా మాట్లాడతారంటే మాటల్లోనే కోటలు దాటిచ్చేస్తారు. పాపం ఎన్నిసార్లు ఈ విధంగా అపోస్తలుడైన పౌలు అలాంటి కపటమైన మాటలలో బాధపడ్డాడు. తరచుగా జాగరణలతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసముతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటిని. ఇంకా చెప్పవలసినవి అనేక ఉన్నవి. దేవుని బిడ్డలారా, మళ్ళా చెప్తాను, శ్రమ మీకు ఏదన్నా వచ్చిందా, బాధ ఏమన్నా వచ్చిందా, రోగం ఏమన్నా వచ్చిందా, కష్టం ఏమన్నా వచ్చిందా, ఎవరి మాటల వలన మీకు ఏదన్నా బాధ కలిగింది, ఈ వాక్యాలు చదువుకోండి, పటాపంచలైపోతాయి. ఇంకా చెప్పవలసినవి చాలా అనేకమున్నవి. ఇవిగాక సంగములను బట్టి గూర్చి చింత కలదు. చింత అంటే ఏంటండి? బాధ అంటారు ఇక్కడ. చింత అనేటువంటిది ఏంటంటే ప్రిక్కింగ్
యాగని అంటారు. చింత అంటే ప్రిక్కింగ్ యాగని. ప్రిక్కింగ్ అంటే ఏంటంటే ఒక తేలో లేదంటే ఒక కాళ్ళు జర్రో కొడతా ఉంటుంది, చూసారండి, కొడతా ఉంటుంది, ఆ విషయం ఎక్కుతా ఉంటుంది. అది ఎవరి గురించి ఉందంట? దేని గురించి ఉందంట? దేని గురించి మన చింత మనం కలిగి ఉండాలంటే సువార్త ప్రకటనలో మనకి చింత ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరి నిమిత్తం, మీరు వర్కింగ్ ప్లేస్లో ఉన్నటువంటి వారి గురించి, మీ కాలేజీలో మీ హాస్టల్లో ఉన్నటువంటి వారి గురించి, అరే వీరు నశిస్తున్నారు, అది మనకు ఉండవలసిన చింత, అది మనకు ఉండవలసిన బాధ. ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. ఇన్ని శ్రమలను అనుభవిస్తూ అపోస్తలుడైన పౌలు చెప్తున్నటువంటి మాట, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే. ప్రతి కష్టములో దేవుడు ఆ కృపను పౌలుకి కనపరిచాడు. దేవుడు హల్లెలూయా, ఆ కృపతో నింపాడు. ఆయన కృపలో అపోస్తలుడైన పౌలును దేవుడు ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందుకని ఒక మాట అంటారండి ఇక్కడ, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అంటాడు. స్టేట్మెంట్ అండి, నేనేమై ఉన్నాను ఈ రోజున ఇన్ని ఇబ్బందుల గుండా, ఇన్ని యుద్ధాల గుండా, ఇన్ని కష్టాల గుండా, శారీరకమైన మానసికమైన వేదనల గుండి నేను ఇట్లా వస్తున్నానంటే, అది నేను ఈ రోజున ఇలా ఉన్నానంటే అది దేవుని కృప వల్లే అంటున్నాడు పౌలు. హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా ఆ విధముగా అనగలిగేటువంటి స్థితిలోనికి మనం వెళ్ళాలి దేవుని బిడ్డలారా. అంతేకాదు, ఒక భయంకరమైనటువంటి శారీరకమైనటువంటి రోగము అపోస్తలుడైన పౌలుకు ఉన్నదండి. తెలుసా మీకు ఆ విషయం? భయంకరమైనటువంటి రోగం. దాని గురించి నేను చాలా ప్రయత్నం చేశాను, ఏమై ఉంటుంది అంటే అది ఎవరు కూడా చెప్పలేకపోయారు. దాని గురించి ఇన్ని శ్రమలను పడుతూ ఆ బాధ మరి ఏంటో మనకు తెలియదు. కొంతమంది క్యాన్సర్ అని అంటారు, సరైనటువంటి రీతిలో చెప్పలేదు, కానీ ఒక భయంకరమైనటువంటి శరీరములో అతనికి ఒక రుగ్మత ఉన్నది. దానిని అనుభవిస్తూ కూడా ఈ రకమైనటువంటి అనుభవం, శారీరకమైనటువంటి బాధ, మానసికమైన బాధను అనుభవిస్తూ ప్రభువుకి 3 సార్లు ప్రార్థన చేశాడంట పౌలు. 3 సార్లు ప్రార్థన చేశాడంట. ఏమని? ఈ ముళ్ళును నా నుండి తీసేయి. ప్రార్థన చేసిన తర్వాత అపోస్తలుడైన పౌలు ఏమని అండర్స్టాండ్ అయ్యాడు, ఏమని అర్థం చేసుకున్నాడు? నాకు ఇంత బాధ ఉంది, నేను ప్రభు కొరకు ప్రయాసపడుతున్నాను, జైల్లోకి వెళ్ళాను, డబ్బులు కొట్టించుకున్నాను, ఆకలి దప్పులతో ఉన్నాను, దిగంబరముగా ఉన్నాను, సముద్రములో 3 సార్లు ఆ ఓడ పగిలిపోయి కొట్టుమిట్టాడాను, ప్రాణాలతో కూడా నేను ఉంటానో లేదా అనేటువంటి పరిస్థితులు గుండా వెళ్ళి ఇంత స్థితిలో కూడా ప్రభు కొరకు ప్రయాసపడుతూ ఉండంటే నా ప్రార్థన అసలు ప్రార్థన చేయకుండానే దేవుడు వినాలి. అయినప్పటికీ 3 సార్లు ప్రార్థన చేశాడు దేవునికి. ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థన దేవుడు ఆలకించలా. గమనించండి దేవుని బిడ్డలారా, ప్రార్థన అది ఆలకించలా. ఇక్కడ దెర్ ఈజ్ నో రీజన్, అక్కడ రీజన్ అనేటువంటిది లేదు. దేవుడు ఎందుకు పౌలు యొక్క ప్రార్థన ఆలకించలేదు? ఎందుకంటే అద్భుతమైన పరిచర్య చేసింది అపోస్తలుడైన పౌలే. అంత పరిచర్య చేసింది మరొకరు లేరు. మోషే, యెహోషువలు, మరి నెహెమ్యాలు చేశారు, కానీ వారు శారీరకమైనటువంటి శ్రమలను అనుభవించలా. స్త్రీలే కానీ ఎస్తేరు కూడా చేసింది. వాళ్ళ యొక్క ప్రాంగణంలో ఉన్నటువంటి వారందరూ రక్షణ కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ఫీబే, ఇలాంటి స్త్రీలు కూడా ఉన్నారు, పురుషులు కూడా ఉన్నారు. కానీ శారీరకమైనటువంటి వేదనల గుండా వెళ్ళి సేవ చేసింది అపోస్తలుడైన పౌలు ఒక్కడే. అలాంటి అద్భుతమైన అత్యున్నతమైనటువంటి వ్యక్తిని ఆ ముళ్ళు, ఆ రోగం దేవుడు పెట్టడమే కాకుండా 3 సార్లు ప్రార్థన చేసినా అది దేవుడు వినలేదు. దానికి ఏమని అండర్స్టాండ్ అయ్యాడో తెలుసా అపోస్తలుడైన పౌలు? కొరింథీయులు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం, అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నాకు ఒక శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. నన్ను నలగొట్టబడుటకు, నేను అత్యధికముగా హెచ్చించకుండా ఉండటకు నన్ను నేను పెట్టావా ప్రభువా అని ఆయన కంక్లూషన్కి వచ్చేసాడు. అంతేగా నేను ఎంత చేశాను సేవ,
నేను అంత చేశాను, నీ కొరకు ఇలా చేశాను, అలా చేశాను అని అనలా. అపోస్తలుడైన పౌలుతో ప్రభు ఒక మాట అంటున్నారు, అదేమనగా నా కృప నీకు చాలు, నీకు చాలు. ఎందుకంటే నీవు ఇలాంటి శ్రమల గుండా నువ్వు వెళుతూ ఉన్నావు. మానసికం ఎంత ఉండి ఉంటుందండి. కానీ అక్కడ రాసుకోలేదు పౌలు, తన సొంత విషయాలు రాసుకోలేదు, పైన రాశాడు. శారీరకమైన బాధల గుండా వెళుతూ ప్రతి దాంట్లో కూడా ఆ కృపను అనుభవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కృపను అనుభవించాడు కనుకనే ఇన్ని కష్టాల గుండా బయటకు రాగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం కష్టాలలో ఉంటున్నామంటే ఆయన కృప మనతో ఉన్నదనే విషయం మర్చిపోవద్దు. మనం ఒంటరిగా ఉన్న ఫీలింగ్ మనకు కలిగి ఉన్నదనంటే ఆయన కృప మనతో ఉన్నదన్న విషయం మర్చిపోవద్దు. ఆ కృప ఎన్నటన్నిటికీ ఉండేది, నిత్యము ఉండేది. ఆ కృప నిరంతరం ఉండేది. ఆ కృప, ఆయన కృప నిరంతరం ఉండును. మనం బ్రతికినంత కాలం ఉంటుంది. కష్టాలలో, వేదనల్లో, దుఃఖములో, మన అవసరతలో అన్నిట్లో కూడా ఆ కృప ఉంటుంది. ఆ కృప ఎలాంటిదంటే మనము అర్హత లేకపోయినా సరే, అది మనం పొందుకోవడానికి ఏ విధమైనటువంటి సామర్థ్యం మనం లేకపోయినప్పటికీ కూడా ఆయన కృప వల్లనే మనలను దేవుడు బ్రతికిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. రేపు మనం నిత్యము బ్రతికే విధముగా ఒక అద్భుతమైన కృపను కనపరిచి ఈ అద్భుతమైన వాక్యాలను మనం ముందుంచున్నాడు దేవుని బిడ్డలారా. కనుక ఇలాంటి బాధలు మీరు పడుతున్నప్పటికీ కూడా దేని విషయంలో బాధపడద్దు, ప్రభు కృప నాతో ఉన్నది అనే ఒక విషయము మనల్ని ఎప్పుడు కూడా బలపరుస్తుంది దేవుని బిడ్డలారా. ఆ విధంగా బలపరచబడండి. ఈ లోకములో మనకి శ్రమలు, ఈ లోకములో మనకి కష్టాలు తప్పవు. అది బ్రతికినంత కాలం కూడా ఉంటాయి. ఒకటి పోతే ఇంకోటి వస్తూ ఉంటుంది. దుఃఖ దినములు ఎప్పుడు సమాప్తం అవుతాయి అంటే మనం ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాతే దేవుని బిడ్డలారా. అని ఈ లోకములో మనం బ్రతికినంత కాలం కూడా ఆయన కృప మనకు విస్తరిస్తుంది అనేటువంటి విషయం మర్చిపోవద్దు. ఆ కృప కలిగిన దేవుడు మీ అందరినీ ఆయన కృపలో భద్రం చేసి కాపాడును గాక. ఆమెన్, ఆమెన్.